హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం కేటీఎం మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే మనడం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, మన హీరో పేరు కార్తిక్. తను ఇంటర్ చదువుకుంటూ ఉంటాడు. వాళ్ళ స్కూల్కి తనే టాపర్. కార్తిక్కి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ పేర్లు కేశవ్, కిరణ్. వీళ్ళిద్దరూ ఎగ్జామ్స్ పాస్ అవడం కోసమే కార్తిక్తో పాటు ఉంటూ తను చెప్పిందల్లా చేస్తూ ఉంటారు. మహాబల తను కార్తిక్ వాళ్ళ స్కూల్లో టీచర్. కార్తిక్ గ్యాంగ్కి మహాబలకి అస్సలు పడదు. ఒకరోజు మహాబల సినిమాకి వెళ్ళినప్పుడు హాల్లో ఒక అమ్మాయి పక్కన కూర్చుంటాడు. దాన్ని కార్తిక్ గ్యాంగ్ చూసి వాళ్ళ ఫోటోని మహాబల భార్యకి పంపిస్తారు. దానికి మహాబలకి తన భార్యకి గొడవ అవుతుంది. దానికి మహాబల కార్తిక్ వాళ్ళ ఇంటికి వచ్చి కార్తిక్ మీద వాళ్ళ అమ్మకి నాన్నకి కంప్లైంట్ ఇస్తాడు. అప్పుడు కార్తిక్ మాట్లాడుతూ, నేనేదంతా చేశానని చెప్పడానికి ప్రూఫ్ ఎక్కడా అంటాడు. ప్రూఫ్ లేకపోయేసరికి కార్తిక్ వాళ్ళ నాన్న కూడా కార్తిక్ని ఏమి అండు. ఇంటర్ ఎగ్జామ్స్ వస్తాయి. కార్తిక్ ఎగ్జామ్స్ అని బాగా రాసి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చూపిస్తాడు. కార్తిక్ ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. తన పేరు తాన్య. కార్తిక్ తనని చాలా సంవత్సరాల నుంచి ప్రేమిస్తుంటాడు. కానీ తనకు మాత్రం చెప్పలేకపోతుంటాడు. తను ఈరోజు ఎలాగైనా సరే తనతో మాట్లాడాలి అని రోజు తను వెళ్లే దారిలో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తను తాన్య రావడం చూసి తనకి ఐ లవ్ యూ చెప్పేద్దామనుకుంటాడు. కానీ ఇంతలో కూడా వచ్చి తాన్యకి ప్రపోజ్ చేస్తాడు. దానికి తాన్య, నాకొక డ్రీమ్ బాయ్ ఉన్నాడు, నేను అతన్నే ప్రేమిస్తా అని చెప్పి అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత తను కార్తిక్ వంక చూస్తూ ఒక స్మైల్ ఇస్తుంది. దానికి కార్తిక్ తన డ్రీమ్ బాయ్ నేనే అని చాలా సంతోషపడతాడు. ఒకరోజు కార్తిక్ స్కూటర్లో వెళ్తున్నప్పుడు మహాబల సైకిల్కి డాష్ ఇస్తాడు. దానికిద్దరూ ఒకరి మీద ఒకరు అరుచుకోవడం స్టార్ట్ చేస్తారు. కార్తిక్ కింద పడినప్పుడు తన చేతికి దెబ్బ తగిలింటుంది. దాన్ని తాన్య చూసి తన చేతికి కట్టు కడుతుంది. దాన్ని కార్తిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం సురేష్ అని ఒకటి చూసి అస్సలు తట్టుకోలేకపోతాడు. తాన్య తనతో మాట్లాడేసరికి కార్తిక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎప్పుడు తన గురించి ఆలోచించేది స్టార్ట్ చేస్తాడు. కార్తిక్కి ఒకసారి తను తాన్యకి ప్రపోజ్ చేసినట్టు, తాన్య దాన్ని ఒప్పుకున్నట్టు కల వస్తుంది. దానికి తను చాలా సంతోషపడతాడు. కార్తిక్ తన ఫ్రెండ్స్తో కలిసి బయట ఉన్నప్పుడు సురేష్ అక్కడికి వచ్చి, నువ్వు తాన్యతో మాట్లాడద్దు అంటూ కార్తిక్కి వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఇద్దరు గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. అసలు ఈ సురేష్ ఎవరు అంటే తాన్య వాళ్ళ బావ. వీళ్ళిద్దరు గొడవ పడ్డం తాన్య చూసి గొడవను ఆపుతుంది. ఆ తర్వాత గొడవ పడినందుకు సురేష్ని తిట్టి, కార్తిక్ నాకు తమ్ముడు లాంటి వాడు అంటుంది. అది విన్న కార్తిక్ గుండె 1000 ముక్కలైపోతుంది. తాన్య కార్తిక్ని తమ్ముడు అనేసరికి అందరూ చాలా నవ్వుకుంటారు. ఆఖరికి ఎప్పుడు కార్తిక్తో పాటే ఉండే తన ఫ్రెండ్స్ కూడా నవ్వుకుంటారు. తన ప్రేమ ఫెయిల్ అయ్యేసరికి కార్తిక్ చాలా బాధపడతాడు. కొన్ని రోజులకి ఇంటర్ రిజల్ట్స్ వస్తాయి. కార్తిక్కే డిస్ట్రిక్ట్ టాపర్గా నిలుస్తాడు. అయినా తను కొంచెం కూడా హ్యాపీగా ఉంటాడు. తను వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, నేను ఇంజనీరింగ్ మంగళూరుకి వెళ్ళి చదువుకుంటా అంటాడు. తను అక్కడ చదువుకుంటే బాగుపడతాడు అని వాళ్ళ అమ్మ నాన్న దానికి ఒప్పుకుంటారు. కార్తిక్ మంగళూరుకి వెళ్తున్న విషయం తన ఫ్రెండ్స్ తెలుసుకొని తనను ఆపేందుకు ట్రై చేస్తారు. కానీ కార్తిక్ వాళ్ళ మాటలు వినడు. కేశవ్, కిరణ్ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఇంకా మనం డిగ్రీ పాస్ అయినట్టే అనుకుంటారు. ఇక్కడ స్టోరీ కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్తుంది. ఇప్పుడు కార్తిక్ తన లైఫ్లో అంతా కోల్పోయి ఎప్పుడు ముందు తాగుతూనే ఉంటాడు. తను డబ్బులు సంపాదించుకోవడం కోసం ఒక అపార్ట్మెంట్లో పెయింటింగ్ పని చేస్తూ ఉంటాడు. కొత్తగా పెళ్ళైన ఒక జంట కార్తిక్ పనిచేస్తున్న అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవడం కోసం అక్కడికి వస్తారు. ఆ అమ్మాయి కాలేజ్లో కార్తిక్కి సీనియర్. తను కాలేజ్లో టాపర్ కావడం వల్ల అందరికీ బాగా తెలుసు. ఆ అమ్మాయి కూడా కార్తిక్ని గుర్తుపట్టి తనున్న సిచ్యువేషన్ చూసి చాలా బాధపడుతుంది. అందుకు తను వాళ్ళ హస్బెండ్ దగ్గర డబ్బులు ఇప్పించుకొని కార్తిక్ ఇచ్చేందుకు ట్రై చేస్తుంది. దానికి కార్తిక్ చాలా సీరియస్ అయ్యి, నాకు డబ్బులు కావాలని చెప్పి నేను అడిగానా అంటూ తనని అలాగే వాళ్ళ హస్బెండ్ని తిడతాడు. దానికి తను కార్తిక్ని కొట్టి, హెల్ప్ చేద్దామనుకుంటే నన్ను అవమానిస్తావా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కార్తిక్ ఉన్న కండిషన్ చూసి వాళ్ళ అమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. తనతో ఎలాగైనా సరే కాలేజ్లో ఎగ్జామ్స్ రాపించి మంచి ప్రైజ్ కొన్ని చెయ్యాలి అని హాల్ టికెట్ కోసం కాలేజ్కి వస్తుంది. కానీ ప్రిన్సిపల్ హాల్ టికెట్ ఇవ్వను అంటాడు. ఎందుకంటే ప్రిన్సిపల్ హాల్ టికెట్ ఇద్దామని కార్తిక్ని కాలేజ్కి పిలిపించినప్పుడు కార్తిక్ అందరి ముందు ప్రిన్సిపల్ని అవమానించింటాడు. అందుకు. కానీ కార్తిక్ వాళ్ళమ్మ బాధపడుతుంటే చూడలేక ఆయన హాల్ టికెట్ని కార్తిక్ వాళ్ళ అమ్మకి ఇస్తాడు. ఈ రోజు మే 30. కార్తిక్ ఈరోజు మే 30 అని తెలుసుకొని ఒకరి సమాధి దగ్గరికి వచ్చి చాలా బాధపడతాడు. ఒక ఫ్యామిలీ కార్తిక్ పనిచేస్తున్న అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవడం కోసం అక్కడికి వస్తారు. వాళ్ళ కూతురు కార్తిక్ బాడీని చూసి కార్తిక్కి ఐ లవ్ యూ చెప్పేస్తుంది. తనకి ఇంకా 18 సంవత్సరాలు కూడా ఉండవు.
కానీ తను మాత్రం నేను ఇంట్లో ఉన్న డబ్బులు నగలు తీసుకొని వచ్చేస్తా, మనం లేచిపోయి పెళ్లి చేసుకుందామంటుంది. దానికి కార్తీక్ కోపం వచ్చి ఆ అమ్మాయికి లాగిపెట్టి ఒకటిస్తాడు. కార్తీక్ తన బాధను మర్చిపోయేందుకు రోజూ తాగుతూనే ఉంటాడు. అసలు కార్తీక్ లైఫ్లో ఏం జరిగింది అని చెప్పేందుకు స్టోరీ కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. మంగళూరుకి వచ్చిన కార్తీక్ ఒక బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతాడు. అక్కడ తనకి చిరు, సంతోష్ అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. కార్తీక్ ఒక పక్క తన ఫ్రెండ్స్తో కలిసి తన కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఇంకో పక్క బాగా చదువుకుంటూ ఉంటాడు. కాలేజ్లో చాలామంది అమ్మాయిలకి కార్తీకే క్రష్. ఒక అమ్మాయి కార్తీక్ నావాడు అంటూ కాలేజ్ మొత్తం పోస్టర్లు అంటిస్తుంది. ఈ విషయం కార్తీక్ని ప్రేమిస్తున్న ఇంకో అమ్మాయి తెలుసుకొని వాడు నావాడు, నువ్వు సైడ్ అయిపో అని తనకి వార్నింగ్ ఇస్తుంది. ఇద్దరూ కార్తీక్ గడ్డం అంటే నాకు చాలా ఇష్టం అంటూ గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. ఇదంతా కార్తీక్ అలాగే తన ఫ్రెండ్స్ చూసి గడ్డం చూసి ప్రేమలో పడ్డం ఏందిరా అని షాక్ అయిపోతారు. కార్తీక్ అమ్మాయిలెవరూ తనని ప్రేమించకూడదు అని తన గడ్డం షేవ్ చేపిద్దామనుకుంటాడు. కానీ తను అప్పుడే ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి పేరు ఏమి అంటే మెర్సీ. కార్తీక్ మెర్సీ కోసం గడ్డం షేవ్ చేపించాడు. మెర్సీ తన ఐడి కార్డ్ని పడేసుకొని ఉంటుంది. దాన్ని కార్తీక్ అలాగే తన ఫ్రెండ్స్ చూసి ఐడి కార్డ్ తనకిచ్చేందుకు వస్తారు. కార్తీక్ మెర్సీతో మాట్లాడుతూ నాతో కాఫీకి వస్తే నీకు ఐడి కార్డ్ ఇస్తా అంటాడు. దానికి మెర్సీ యాటిట్యూడ్ చూపిస్తూ నీతో కలిసి కాఫీ తాగేందుకు నేనమ్మన్నా నిలవరా, నాతో కాఫీ తాగడం కోసం నా ఐడి కార్డ్ దొంగతనం చేస్తారా స్టూపిడ్ ఫెలోస్ అంటుంది. దానికి చిరు సీరియస్ అయ్యి మాటలు జాగ్రత్తగా రాని అని కోప్పడతాడు. కార్తీక్ చిరును ఆపి మెర్సీ ఐడి కార్డ్ని తనకిచ్చేస్తాడు. మెర్సీ తన యాటిట్యూడ్ చూపించాలి అని కార్తీక్ ఇచ్చిన ఐడి కార్డ్ని చెత్తకుప్పలో పడేసి ఇంకో ఐడి కార్డు కోసం అప్లై చేస్తుంది. కార్తీక్ అలాగే తన ఫ్రెండ్స్ మెర్సీ చూపిస్తున్న యాటిట్యూడ్ చూసి షాక్ అయిపోతారు. సంతోష్ మెర్సీ గురించి మొత్తం తెలుసుకోవాలి అని తన ఇన్స్టాగ్రామ్ చూస్తాడు. సంతోష్ కార్తీక్తో మాట్లాడుతూ మీ పాప అందరిలాగా రీల్స్ చేయట్లేదు, సెల్ఫీలు దిగట్లేదు, మీ పాప చాలా మంచిది అంటాడు. మహాబల ఇప్పుడు కార్తీక్ వాళ్ళ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేస్తుంటాడు. చిరు, సంతోష్ ఇద్దరు కార్తీక్ని మెర్సీని కలపాలి అని మహాబలతో డీల్ మాట్లాడతారు. దానికి మహాబల మెర్సీ ముందు కార్తీక్ని తెగ పొగిడేస్తూ మీ ఇద్దరు చూడ్డానికి ధోని సాక్షిల్లాగా ఉన్నారు అంటాడు. మెర్సీ ఇదంతా ప్లాన్ అని తెలుసుకొని మీరెందుకు బ్రోకర్ పని చేస్తున్నారు అని మహాబలం డైరెక్ట్గా నేస్తుంది. చిరు, సంతోష్ ఇద్దరు కార్తీక్ ఐడియాల మీద ఐడియాలు ఇస్తూ మెర్సీ వెనకాల పంపిస్తుంటారు. కార్తీక్ మెర్సీ ఇష్టాయిష్టాలు తెలుసుకొని తనకు నచ్చినట్టు ప్రవర్తించడం స్టార్ట్ చేస్తాడు. కానీ మెర్సీ మాత్రం తనని దేకను కూడా దేకదు. సంతోష్ కార్తీక్తో మాట్లాడుతూ అమ్మాయిలందరూ బైక్లుండే వాళ్ళకే పడతారు అంటాడు. కార్తీక్ నా దగ్గర బైక్ లేదు అని బాధపడుతుంటే చిరు తనకు ఒక బైక్ కొనిస్తాడు. దాన్ని కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంత కాస్ట్లీ బైక్ నాకెందుకు మామా అంటాడు. దానికి చిరు మాట్లాడుతూ బైకులు వస్తుంటాయి వెళ్తుంటాయి, కానీ మన ఫ్రెండ్షిప్ మాత్రం శాశ్వతం మామా అంటాడు. కార్తీక్ బైక్లో కాలేజ్కి వచ్చి మెర్సీని ఇంప్రెస్ చేయడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఎవరో ఒక అతను బైక్లో మెర్సీని పిలుచుకొని కాలేజ్కి వస్తాడు. మెర్సీ కార్తీక్ యాటిట్యూడ్ చూపిస్తూ తల తిప్పుకొని వెళ్ళిపోతుంది. కార్తీక్ అలాగే తన ఫ్రెండ్స్ వాళ్ళిద్దరిని చూసి అతను ఎవర్రా అని షాక్ అయిపోతారు. నిజానికి అతనికి మెర్సీకి పరిచయం ఉండదు. మెర్సీ కాలేజ్కి వచ్చేటప్పుడు స్కూటీ ట్రబుల్ ఇచ్చేసరికి అతన్ని లిఫ్ట్ అడిగి కాలేజ్ వరకు వచ్చింటుంది. అతని పేరు ధీరస్. తను ఒకప్పుడు ఇదే కాలేజ్లో చదివింటాడు. తను ఈ కాలేజ్కే టాపర్. తనకి ఎన్ని ఆస్తులు ఉన్నా చదువుకున్న కాలేజ్లో టీచింగ్ జాబ్ చేయాలి అని కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాడు. కాలేజ్లో ధీరస్ మెర్సీ వెనకాలే నడుచుకుంటూ వెళ్తుంటే మెర్సీ ధీరస్ నన్ను ఫాలో అవుతున్నాడు అనుకొని నా వెనకాల పడద్దు అని వార్నింగ్ ఇస్తుంది. కానీ ఆ తర్వాత తను టీచర్ అని తెలుసుకొని సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ధీరస్కి మెర్సీ ప్రవర్తించే తీరు బాగా నచ్చేస్తుంది. అందుకు తను కూడా తనని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. కార్తిక్ ఫ్రెండ్స్ ధీరస్ గురించి మొత్తం తెలుసుకొని నువ్వు నీ ప్రేమ విషయంలో చాలా ఫాస్ట్గా ఉండాలి, లేదంటే కష్టమైపోతుంది అంటారు. మెర్సీ రికార్డ్ కరెక్షన్ కోసం స్టాఫ్ రూమ్లో ఉన్న ధీరస్ దగ్గరికి వస్తుంది. ప్రిన్సిపాల్ పిలిచేసరికి కార్తిక్ కూడా స్టాఫ్ రూమ్కి వస్తాడు. ధీరస్ మెర్సీ ముందు బిల్డప్ ఇచ్చుకోవడం కోసం మహాబలతో మాట్లాడుతూ ఈ కాలేజ్లో ఉన్న నా స్కోర్ రికార్డ్ని ఎవరూ బ్రేక్ చేయలేదు అంటాడు. అప్పుడే ప్రిన్సిపాల్ స్టాఫ్ రూమ్లోకి వచ్చి కార్తిక్ నువ్వు ధీరస్ స్కోర్ రికార్డ్ని బ్రేక్ చేసావంటాడు. మెర్సీ అది విని ఆశ్చర్యపోతుంది. ధీరస్ అయితే అసలు తట్టుకోలేకపోతాడు. కాలేజ్లో ఉన్న కార్తిక్ సీనియర్స్ ఒకప్పుడు ధీరస్కి ఫ్రెండ్స్. ధీరస్ వాళ్ళతో మాట్లాడుతూ మెర్సీ అంటే తనకిష్టం ఉన్న విషయం వాళ్ళకి చెప్తాడు. అప్పుడు వాళ్ళు ధీరస్తో మాట్లాడుతూ నీ స్కోర్ రికార్డ్ని బ్రేక్ చేసిన వాడే తనని ఇంప్రెస్ చేయడం కోసం తన వెనకాల పడుతున్నాడు అంటారు. కార్తిక్ మెర్సీని ఫాలో అవ్వడం ధీరస్ చూసి అస్సలు తట్టుకోలేక వాడికి నేనేంటో చూపించాలి అనుకుంటాడు. మెర్సీ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు కార్తిక్ క్లాస్ రూమ్ బయట ఉండి తనకు సైట్ కొడుతూ ఉంటాడు. మెర్సీ కూడా తనని చూస్తూ ఉంటుంది. మెర్సీ క్లాస్ వాళ్ళకి క్లాస్ తీసుకుంటోంది ధీరస్సే.
తను కార్తిక్ని చూసి వాడికి బుద్ధి చెప్పేందుకు ఇదే మంచి టైం అని క్లాస్ రూమ్లో అందరి ముందు కార్తిక్ను కొట్టి, ఇంకోసారి అమ్మాయికి సేటు కొడుతూ కనిపిస్తే నేను కాలేజ్ నుంచి బ్యాన్ చేపిస్తా అని వార్నింగ్ ఇస్తాడు. ధీరజ్ కొట్టేసరికి కార్తిక్కి చాలా కోపం వస్తుంది. కానీ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చిరు, సంతోష్ ఇద్దరు ఈ విషయం తెలుసుకొని కార్తిక్తో మాట్లాడుతూ, నీకు అవమానం జరిగితే మేము చూస్తూ ఊరుకోలేం, మనకంటూ రెస్పెక్ట్ ఉంటుంది కదా, తన వెనకాల పడ్డం మానే అంటారు. కార్తిక్ తన ఫ్రెండ్స్ చెప్పింది విని మెర్సీ వెంట పడ్డం మానేస్తాడు. తను ఎదురుపడినా తల తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కొన్ని రోజులు అలా గడిచిపోతాయి. ధీరజ్ ఒక డైమండ్ నెక్లెస్ని మెర్సీకి ఇచ్చి తనని ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తాడు. ఆ తర్వాత తనకి టైం ఇచ్చి బాగా ఆలోచించి నీ నిర్ణయం నాకు చెప్పు అంటాడు. ధీరజ్ మెర్సీకి ప్రపోజ్ చేసిన విషయం కార్తిక్ తెలుసుకొని చాలా బాధపడతాడు. ధీరజ్ కార్తిక్ క్లాస్ వాళ్ళకి క్లాస్ తీసుకుంటున్నప్పుడు మెర్సీ అక్కడికి వచ్చి క్లాస్లో అందరి ముందు కార్తిక్ ఐ లవ్ యూ చెప్పి ధీరజ్ ఇచ్చిన నెక్లెస్ని వెనక్కిచ్చేస్తుంది. మెర్సీ తనకు ఐ లవ్ యూ చెప్పేసరికి కార్తిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ధీరజ్ ఇన్ని రోజులు చూపించిన అరగెన్స్కి కార్తిక్ అలాగే తన ఫ్రెండ్స్ యాటిట్యూడ్ చూపిస్తూ నువ్వు ఇంకా టీచింగ్ చేసుకో అంటారు. ధీరజ్ అవమానాన్ని అసలు తట్టుకోలేక సీనియర్స్తో కలిసి కార్తిక్ని కొడుతూ, నేను కాలేజ్లో ఉన్నప్పుడు చాలామంది అమ్మాయిలను వాడుకొని వదిలేశా, కానీ ఫస్ట్ టైం మెర్సీని సిన్సియర్గా లవ్ చేశా, నువ్వు తన జోలికి రావద్దు అని వార్నింగ్ ఇస్తాడు. మెర్సీ ధీరజ్ కార్తిక్ని కొడుతున్న విషయం తెలుసుకొని గొడవ జరుగుతున్న ప్లేస్కి వచ్చి ధీరజ్ని ఆపుతుంది. మెర్సీ ధీరజ్తో కోపంగా మాట్లాడుతూ, నేను కాలేజ్లో జాయిన్ అయిన ఫస్ట్ రోజే కార్తిక్ని చూసి లవ్ చేశాను. కాలేజ్లో ఉన్న అమ్మాయిలందరూ తన వెనకాల పడుతున్నా తను నా వెంట పడ్డం నాకు చాలా నచ్చింది, అందుకే తనని నా వెంట తిప్పించుకున్నా. నువ్వు తనని క్లాస్ రూమ్లో కొట్టినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది, అయినా నేను ఆ కోపాన్ని ఓర్చుకున్నా అంటూ తను నా వెంట పడ్డం మానేసినప్పుడు నేను నా ప్రపంచాన్ని కోల్పోయినట్టు అనిపించింది. నేను నా జీవితంలో ఇంతవరకు ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం నిన్నే రిక్వెస్ట్ చేస్తున్నా, మా ఇద్దరిని వదిలేసేయి అంటుంది. ధీరజ్ మెర్సీని కొట్టి మీ చావు మీరు చావండి అంటాడు. ధీరజ్ మెర్సీని కొట్టేసరికి కార్తిక్కి చాలా కోపం వచ్చి ధీరజ్ని కొడదామనుకుంటాడు. కానీ మెర్సీ తనని ఆపి, వాడు నన్ను కొట్టిన దెబ్బకి నా చెంప మీద నా మేకప్ కూడా పోలేదు, వాడిని వదిలి అంటూ తనకి ఐ లవ్ యూ చెప్పి గట్టిగా హక్ చేసుకుంటుంది. దానికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కార్తిక్ని కొడుతున్న విషయం వాళ్ళ ఫ్రెండ్స్ తెలుసుకుని అక్కడికి వచ్చేలోపే అంతా అయిపోయి ఉంటుంది. మెర్సీ కార్తిక్ ఇద్దరు హక్ చేసుకోవడం చిరు, సంతోష్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కార్తిక్ మెర్సీ ఇద్దరు ప్రేమించుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళకే తెలియకుండా రోజులు మొత్తం అలా గడిచిపోతాయి. కార్తిక్ మెర్సీకి ఒక పప్పిని గిఫ్ట్గా ఇచ్చింటాడు. ఆ పప్పి ప్రెగ్నెంట్ అయ్యేసరికి మెర్సీ కార్తిక్కి అలాగే తన ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తుంది. కార్తిక్ ఫ్రెండ్స్ మెర్సీ పార్టీ ఎందుకు ఇస్తుందో తెలుసుకొని షాక్ అయిపోతారు. కాలేజ్లో ఉన్న చాలామంది అమ్మాయిలు కార్తిక్ వెంట పడుతూ తనతో మాట్లాడుతూ ఉంటారు. దానికి మెర్సీ జెల్సీగా ఫీల్ అయ్యి నువ్వు ఇక్కడి నుంచి ఏ అమ్మాయితో మాట్లాడకూడదు అని కార్తిక్తో అంటుంది. దానికి కార్తిక్ రొమాంటిక్గా ఫీల్ అయ్యి మెర్సీకి ముద్దిస్తాడు. ఇద్దరూ ఫస్ట్ టైం ముద్దు పెట్టుకొని చాలా ఎక్సైట్ ఫీల్ అవుతారు. చిరుకి బెట్టింగ్స్ అంటే చాలా పిచ్చి. తను బెట్టింగ్లో వచ్చిన డబ్బుతోనే కార్తిక్కి బైక్ కూడా కొనిచ్చింటాడు. తను బెట్టింగ్లో ఎంత డబ్బు పోగొట్టుకున్నా బెట్టింగ్ వేస్తూనే ఉంటాడు. చిరు వాళ్ళ నాన్న చాలా సంవత్సరాలు కష్టపడి ఒక ఇంటిని కట్టిస్తాడు. ఇంటి గృహప్రవేశానికి అందరూ వస్తారు. కార్తిక్, మెర్సీ, సంతోష్ ముగ్గురు అక్కడికి వచ్చి చిరు ఇంట్లో వాళ్ళకి అన్ని విధాలుగా హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తారు. చిరు ఫ్యామిలీ వాళ్ళు ఇంటి గృహప్రవేశం చేసి ఇంట్లోకి వెళ్దామని ట్రై చేస్తున్నప్పుడు కొంతమంది అక్కడికి వచ్చి మీ కొడుకు ఇంటిని తాకట్టు పెట్టి మా దగ్గర 50 లక్షలు అప్పు చేశాడు, మీ కొడుకు ఆ డబ్బుని కట్టలేదు అంటూ ఇంటిని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. దానికి చిరు వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడతారు. అక్కడికి వచ్చిన బంధువులందరూ చిరుని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కార్తిక్ చిరుని ఓదార్చి మనం దీని గురించి ఏదో ఒకటి ఆలోచిద్దామంటాడు. అప్పుడు చిరు మాట్లాడుతూ మా అమ్మ నాన్న నా వల్ల చాలా అవమానపడ్డారు, ఇక నుంచి నేను మా అమ్మ నాన్న ఇష్టపడ్డట్టే బతుకుతా అంటాడు. దానికి తన ఫ్రెండ్స్ ముగ్గురు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ చిరు ఎవరు లేని టైం చూసి వాళ్ళ అమ్మకి నాన్నకి చేసిన అవమానానికి ఊరేసుకొని చనిపోతాడు. దానికి అందరూ చాలా బాధపడతారు. చిరు వాళ్ళ అమ్మ నాన్న అయితే ఇల్లు లేకపోయినా పర్లేదు, నువ్వు మాతో ఉండాల్సింది కదా అని చాలా బాధపడతారు. కార్తిక్ కూడా ఒక మంచి ఫ్రెండ్ని కోల్పోయిన బాధని అసలు తట్టుకోలేకపోతాడు. కార్తిక్ చిరు వాళ్ళ ఇంటిని వాళ్ళ అమ్మా నాన్నల కోసం వెనక్కి తెప్పించాలి అనుకుంటాడు. కానీ తనంత డబ్బు సంపాదించాలి అంటే బెట్టింగ్ ఒకటే దారి. అందుకు కార్తిక్ కూడా బెట్టింగ్ వేయడం స్టార్ట్ చేస్తాడు. బెట్టింగ్లో తను సంపాదించుకోవడమేమో కానీ తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకుంటాడు. తను మెర్సీ దగ్గర కూడా డబ్బులు, గోల్డ్ చైన్ ఇప్పించుకొని బెట్టింగ్ వేస్తాడు. అయినా బెట్టింగ్లో గెలవడు. ఆఖరికి చిరు తనకిచ్చిన బైకును కూడా అమ్మేస్తాడు. మెర్సీ, సంతోష్ ఇద్దరు కార్తిక్ గురించి తెలుసుకొని నువ్వు వెళ్లే దారి కరెక్ట్ కాదు, మనం ఇప్పటికే ఒకరిని పోగొట్టుకున్నాం, బెట్టింగ్ మానే అంటారు. కానీ కార్తిక్ వాళ్ళ మాటలు వినకుండా ఇద్దరిని తిడతాడు. అయినా మెర్సీ కార్తిక్తో గట్టిగా మాట్లాడుతూ
బెట్టింగ్ మాని అంటుంది. దానికి కార్తిక్ కోపం వచ్చి మెర్సీని కొడతాడు. కార్తిక్ మెర్సీని కొట్టడం మెర్సీ వాళ్ళ నాన్న చూసి తన ఇంటికి పిలుచుకొని వెళ్ళిపోతాడు. మెర్సీ వాళ్ళ నాన్న మెర్సీతో మాట్లాడుతూ, నీకు వాడు కరెక్ట్ కాదు, బెట్టింగ్ కోసం వాడు నిన్ను కూడా అమ్మేస్తాడు అంటాడు. మెర్సీ వాళ్ళ నాన్న మాటలు వినకుండా, నేను వాడితోనే ఉంటా, మీరు చచ్చిపోతారు అని బెదిరించినా నేను వాడినే పెళ్లి చేసుకుంటా అంటుంది. కార్తిక్ అప్పుడప్పుడు చిరు సమ్మ దగ్గరికి వచ్చి తన బాధలు మొత్తం చెప్పుకుంటూ ఉంటాడు. కాలేజ్లో ధీరజ్ మెర్సీతో అసహ్యంగా మాట్లాడుతూ, నువ్వు నాతో పడుకుంటా అంటే నేను ఎప్పుడైనా రెడీ అంటాడు. దానికి మెర్సీ చాలా బాధపడి ఫస్ట్ టైం ఏడుస్తుంది. ఈ విషయం కార్తిక్ తెలుసుకొని ధీరజ్ని కాలేజ్ మొత్తం తిప్పించి కొడతాడు. మెర్సీ ఇంక మీద ఏడవనని చెప్పేంత వరకు కార్తిక్ ధీరజ్ని కొడుతూనే ఉంటాడు. కార్తిక్ తన కోసం అంత కోపాన్ని చూపించేసరికి మెర్సీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మెర్సీ కార్తిక్తో మాట్లాడుతూ, నన్నెప్పుడు వదిలేవు కదా అంటుంది. దాన్ని కార్తిక్, నేనెప్పుడు నిన్ను వదిలేయను అని తనకి ప్రామిస్ చేస్తాడు. సెమిస్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ టైం కార్తిక్ అన్ని సబ్జెక్ట్స్లోనూ ఫెయిల్ అయి ఉంటాడు. అయినా తను దాని గురించి ఏం బాధపడ్డు. తన ఆలోచన మొత్తం మెర్సీ మీదే ఉంటుంది. ఎందుకంటే తను 2 days నుంచి తనకు టచ్లో ఉండదు. అందుకు కార్తిక్ మెర్సీని కలవాలి అని వాళ్ళ ఇంటికి వస్తాడు. మెర్సీ కార్తిక్తో కోపంగా మాట్లాడుతూ, ఇక నుంచి నీకు నాకు సెట్ అవ్వదు, నువ్వు ఏదో ఒక రోజు బెట్టింగ్ కోసం నన్ను అమ్మేస్తావంటుంది. దాన్ని కార్తిక్ మెర్సీని కొట్టి, నీకేమైనా పిచ్చా, నీ వాయిస్ వినకుండా నేను అస్సలు ఉండలేను, బ్రేకప్ మాత్రం వద్దు అని తన కాళ్ళ మీద పడి మరీ బతిమలాడతాడు. కానీ మెర్సీ తన మాటలు వినకుండా తనతో బ్రేకప్ చేసుకుంటుంది. కార్తిక్ మెర్సీ వాళ్ళ ఇంటి ముందు గొడవ చేస్తున్నందుకు పోలీసులు కార్తిక్ని రోడ్డు మీద చిత్త కొడతారు. మెర్సీ తనతో బ్రేకప్ చేసుకున్నందుకు కార్తిక్ చాలా బాధపడతాడు. కానీ తనకు కూడా వేరే దారి లేకే ఈ పని చేసింటుంది. అసలు ఏం జరిగింది అంటే, మెర్సీ వాళ్ళ నాన్న మెర్సీ పెంచుకుంటున్న పప్పిని చంపి, ఇక మీద నువ్వు కార్తిక్ని కలిసిన ప్రతిసారి ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారు అంటాడు. అందుకే మెర్సీ భయపడి కార్తిక్తో బ్రేకప్ చేసుకుంటుంది. మెర్సీ వాళ్ళ నాన్న ఇన్స్పెక్టర్ని పిలిపించి కార్తిక్ని రోడ్డు మీద కొట్టించుంటాడు. మెర్సీ వాళ్ళు ఇల్లు వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోతారు. దాన్ని కార్తిక్ పిచ్చోడైపోయి రోజు తాగడం స్టార్ట్ చేసింటాడు. కార్తిక్ వాళ్ళ అమ్మా నాన్న కార్తిక్ నార్మల్ మనిషిగా మార్చడం కోసం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెడతారు. కానీ కార్తిక్లో ఎలాంటి మార్పు రాదు. ఒకరోజు కార్తిక్ మందు తాగడం కోసం డబ్బులు లేకపోయేసరికి వాళ్ళ అమ్మ తాలిబోటుని లాక్కుంటాడు. దానికి సీరియస్ అయిన వాళ్ళ నాన్న మీద కూడా కోపడతాడు. దానికి వాళ్ళమ్మ సీరియస్ అయ్యి, ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినా నువ్వు నా కొడుకు అనే ఒకే ఒక కారణం చేత అన్నీ భరించాను, కానీ ఇక నా వల్ల కాదు, ఇంక నుంచి ఇంటికి రావద్దు అంటుంది. కార్తిక్ చాలా బాధపడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఒక కారు వచ్చి తనకి యాక్సిడెంట్ చేస్తుంది. ఇక్కడ స్టోరీ 3 సంవత్సరాల ముందుకు వెళ్తుంది. కార్తిక్ మొదట ప్రేమించిన తాన్య ఇప్పుడు ఒక డాక్టర్ అయి ఉంటుంది. ప్రేమించిన వాళ్ళని పోగొట్టుకొని మనస్తాపానికి గురవుతున్న వాళ్ళకి తను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు తన దగ్గరికి మెర్సీ వాళ్ళ అమ్మా నాన్న మెర్సీని పిలుచుకొని వస్తారు. మెర్సీ కార్తిక్తో బ్రేకప్ చేసుకున్న తర్వాత చాలా బాధపడి ఉంటుంది. అదే బాధలో తనకెంతో ఇష్టమైన తన వాయిస్ని ఎవరు వినకూడదు అని మాట్లాడడం మానేసింటుంది. తాన్య మెర్సీ స్టోరీ మొత్తం తెలుసుకొని 3 months పాటు తనతోనే ఉంచుకొని తనకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనుకుంటుంది. మెర్సీ తాన్య ఇచ్చే ట్రీట్మెంట్కి ఏం రెస్పాన్స్ ఇవ్వదు. దానికి తాన్యకి ఏం చేయాలో ఏం అర్థం కాదు. 3 months గడిచిపోయిన తర్వాత మెర్సీ వాళ్ళ అమ్మా నాన్న మెర్సీని చూడ్డానికి వస్తారు. అక్కడ వాళ్ళకి కార్తిక్ కనిపిస్తాడు. మెర్సీ వాళ్ళ నాన్న కార్తిక్ మీద కోపడి, నా కూతురు జీవితాన్ని నాశనం చేసిందే కాక ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావంటూ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాడు. తాన్య మెర్సీ వాళ్ళ నాన్ని ఆపి కార్తిక్ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. 3 సంవత్సరాల క్రితం కార్తిక్ ఒక యాక్సిడెంట్ జరిగింటుంది కదా, ఆ యాక్సిడెంట్ చేసింది తాన్యనే. తను కార్తిక్ ఉన్న కండిషన్ చూసి చాలా బాధపడుతుంది. ఆ తర్వాత తనకి ట్రీట్మెంట్ కూడా ఇస్తుంది. కార్తిక్ తాన్య ఇచ్చే ట్రీట్మెంట్కి రెస్పాన్స్ ఇస్తూ మెల్లమెల్లగా కోలుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు కార్తిక్ వయసు అయిపోయిన తర్వాత కూడా కష్టపడుతున్న ఒక తాతను చూసి, ఆయనే కష్టపడుతున్నప్పుడు మనమెందుకు కష్టపడకూడదు అనుకుంటాడు. కార్తిక్లో వస్తున్న ఈ మార్పుని తాన్నే తెలుసుకొని చాలా సంతోషపడుతుంది. కార్తిక్ ఒక పక్క పనిచేసుకుంటూ ఇంకో పక్క వాళ్ళ అమ్మ కోరికను తీర్చడం కోసం ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. తను ఎంతో కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. ఈ విషయం తాన్నే తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కార్తిక్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని అలాగే సంతోష్ని వెళ్ళి కలుస్తాడు. వాళ్ళు తనని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతారు. తాన్య ఏం ట్రీట్మెంట్ చేసినా రెస్పాన్స్ ఇవ్వని మెర్సీ కార్తిక్ తాన్యకి ఫోన్ చేసినప్పుడు ఫోన్లో తన ఫోటోని చూసి రెస్పాన్స్ ఇస్తుంది. తాన్య మెర్సీ ప్రేమించింది నాకు తెలిసిన కార్తిక్ని అని తెలుసుకొని తనకి విషయం మొత్తం చెప్తుంది. కార్తిక్ ఎంతో సంతోషపడుతూ మెర్సీని చూడ్డానికి వస్తాడు. మెర్సీ కార్తిక్ని చూసిన వెంటనే మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. కార్తిక్ రోజు మెర్సీని వచ్చి కలిసి తనను నార్మల్గా మార్చింటాడు. మెర్సీ వాళ్ళ అమ్మా నాన్న మెర్సీ నార్మల్గా మాట్లాడడం చూసి చాలా సంతోషపడతారు.
మెర్సీ వాళ్ళ నాన్న ఫోన్ చేసిన ఇన్స్పెక్టర్ అక్కడికి వస్తాడు. ఈ ఇన్స్పెక్టరే ఒకప్పుడు కార్తిక్ని రోడ్డు మీద కొట్టించింటాడు. కానీ ఇప్పుడు కార్తిక్కి సెల్యూట్ చేస్తాడు. తాన్యా మెర్సీ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ, కొన్ని సంవత్సరాల క్రితం మీ కూతురు జీవితం నాశనం అయిపోకూడదు అని మీరు చేసింది కరెక్టే, కానీ ఇప్పుడు కూడా మీరు వాళ్ళిద్దరిని వడిదిస్తే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు అంటుంది. మెర్సీ వాళ్ళ నాన్న బాగా ఆలోచించి ఇద్దరి పెళ్లికి ఒప్పుకుంటాడు. మెర్సీ కార్తికుల పెళ్లికి అందరూ వస్తారు. వాళ్ళ పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది. ఆ పెళ్లికి చిరు వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు. చిరు వాళ్ళ పేరెంట్స్ని కార్తికే చూసుకుంటూ ఉంటాడు. మెర్సీ కార్తిక్ ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. తాన్నే ఇద్దరికి కంగ్రాట్స్ చెప్పి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తాన్నే కూడా కార్తిక్ని ప్రేమించింటుంది. కానీ తన ప్రేమ కంటే వాళ్ళ ప్రేమ చాలా గొప్పది అని వాళ్ళ ప్రేమని గెలిపించింటుంది. కార్తీక్, తాన్యా, మెర్సీ వీళ్ళ పేర్లో ఉండే మొదటి అక్షరాలతోనే మన ఈ సినిమా పేరు వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ కేటీఎం మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.